The Sparrow TV welcomes you to the world of fantasy. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన స్పారో ఛానల్ని చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ స్టోరీని మీకోసం తీసుకొచ్చాను. అదే ముక్కు పక్షి కథ. ఇక ఈ ముక్కు పక్షి కథని మొదలు పెడదామా? ఒక పెద్ద అడవిలో ముక్కు అనే పక్షి ఉంది. దీని ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకనే అందరూ దీన్ని ముక్కు పక్షి అని పిలుస్తూ ఉంటారు. ఈ పక్షి చాలా మౌనంగా ఉంటుంది. కానీ ఈ ముక్కు పక్షిలో అద్భుతమైన ఒక విషయం దాగుంది. అదేంటంటే, ఎవరైనా ఈ పక్షి దగ్గరకు వెళ్లి తమకు వచ్చిన కష్టం బాధ చెప్పుకుంటే వెంటనే తన ముక్కుతో వారి బాధని పీల్చి ఆ బాధ నుంచి వారిని దూరం చేస్తుంది. కానీ ఎవ్వరు కూడా దీనికి ఉన్న ఈ విచిత్రమైన శక్తిని గుర్తించరు, గౌరవించరు. పాపం. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఒకరోజు అడవిలో విషపూరితమైన ఒక దట్టమైన పొగల వలయం వస్తుంది. అడవిలోని అన్ని జంతువులు ఈ పొగ బారిన పడి బాధపడుతుంటాయి. అప్పుడు ముక్కు పక్షి తన ముక్కుతో శక్తిని అంతా ఉపయోగించి అన్ని జంతువుల బాధను పీల్చి ఆకాశంలోకి చాలా దూరంగా ఎగిరిపోయి ముక్కుతో పీల్చిన ఆ బాధలన్నీ అక్కడ వదిలేస్తుంది. ఇంతలో ముక్కు పక్షి గాయపడుతుంది. కానీ ఇప్పుడు ఇది మౌనంగా ఉన్నా కూడా ప్రతి జంతువు పిలుస్తూ ఎంతగానో గౌరవిస్తుంది. ఇదిరా పిల్లలు కథ అంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఈ కథ నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకున్న బలహీనతలనే తలుచుకుంటూ బాధపడకూడదు. మన బలహీనతలే ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగపడతాయి. అసలైన శక్తి అంతా మన హృదయం లోపలే దాగి ఉంటుందనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఈ ముక్కు పక్షి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులందరి చేత మన ఈ స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసంగా వీడియో కింద ఉన్న బెల్ సింబల్ పై నొక్కండి. మన స్పారో ఛానల్లో వచ్చే అన్ని నోటిఫికేషన్స్ ని పొందండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టాటా.